రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన 6 హత్యలకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతుంది. పోలీసుల పూర్తిస్థాయి దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తిస్థాయి సమాచారం అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే 6 మర్డర్లు జరిగాయని తెలిసిందో అప్పుడు దానికి సంబంధించి అయితే కొంత బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ గ్రామానికి సంబంధించి ఇప్పటికే గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి బంధువులు వారంతా కూడా దుఃఖసాగరంలో మునిగిపోతున్నారు. నిన్న హత్యకు గురి కాబడినటువంటి ప్రసాద్ కుటుంబానికి సంబంధించి ఆ ప్రసాద్ మేనత్త అందుబాటులో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఈ గొడవలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎప్పటి నుంచి వీళ్ళు కనిపించట్లేదు, ఏం జరిగింది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రసాద్కి సంబంధించి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ 6 హత్య గావించబడ్డారు. సో వాళ్ళ మేనత్త అందుబాటులో ఉంది, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ ఎప్పటి నుంచి లేడమ్మా? 3 నెలల ఎవరికి వెళ్ళిపోయి నాతో నా మాట ఏంటంటే నీ పైసలు ఇస్తానడట. ఆడ వచ్చి చెప్పిండు మొన్న 15 రోజుల కింద నచ్చిండు దాటికి వచ్చిండు. ఆకలి అవుతుందంటే అన్నం తిన్నాడు. పైసలు లేవాడు 100 రూపాయలు ఇచ్చిన. అక్క నా గొల్ల పట్టిండే గొల్లోడు అంటే నువ్వు ఉండకు, నువ్వు సప్పుడు దాకా రా బిడ్డే, నువ్వు వాడు ఉండకు నాన్న, నేను ఒక వారం రోజులు అయితే అత్త అన్నాడు. బిడ్డే నీ కాలు మొక్కుతా స్వామి, మాకు నిర్వంశమైపోయే మా ఇల్లు. ఎప్పుడు ఈ ఊరు నుంచి వెళ్ళిపోయిండు ఆయన? వలసపోయి ఏ ఊరికి పోయిండు? ఎట్లా? 3 నెలలు 5 నెలలతోటి 3 నెలలు. అంటే పోయేటప్పుడు మీకు ఏమని చెప్పిండు ఆయన? ఎక్కడ పోతున్నా? నేను అద్దన్నా పోతా అంటే అద్దంటేనే తెల్లని దాకా పోయిందట. ఆడు గొల్లోడ తోలుకొని పోయిందట. తోలుకపోయి మాచరెడ్లు ఉంచిండట. అరే ఈడు ఉండురా, ఈడుంటే నీకు పైసలు ఇప్పిస్తా, ఈడ మాకు జీవన్ రెడ్డి నాకు సపోర్ట్ ఉన్నాడు, జీవన్ రెడ్డి తట్టుకెళ్ళి తెచ్చిస్తా అన్నాడట. నిన్న కూడా చేసి చెప్పిండ్రు, అయ్యా ఇదంటే జీవన్ రెడ్డి చేతి ఉన్నది నా కొడుకు. ఇప్పుడు ప్రసాద్ సంబంధించి వాళ్ళ చెల్లెలు కూడా దీంట్లో చనిపోయారని తెలుస్తుంది. వాళ్ళు అంటే ఈ ప్రసాద్తోనే ఉంటారు వాళ్ళంతా? అందరూ కుటుంబం అంతా ఒకటే తాటు ఉంటారు. ఒక నడిపిది అందరికంటే పెద్ద నడిపిది ఫకీరాబాద్కి ఇచ్చినాం కదా, ఒక్కతే ఉన్నది ఇప్పుడు. దాన్ని ప్రెగ్నెంట్ ఉన్నదని దానికి చెప్తలేరు. నేను దాని భర్త వచ్చిండు, వాళ్ళు వచ్చిన సర్పంచ్ వచ్చిండు. ఇప్పుడు ఈ ఇల్లుకు సంబంధించి ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్తున్నారో దాని మీద గతంలో ఎప్పుడన్నా మీరు కుల పెద్దలు కావచ్చు లేకపోతే గ్రామ పెద్దలు కావచ్చు దాన్ని పంచాయతీ చేసినా? నేను చెప్పితే నా మాట ఇంట్లో ఊళ్ళో 4 కోసం పెట్టి మాట్లాడదామన్నా. నాకు ఈయన వాళ్ళు ఎవరు బిడ్డే, నేను ఫోన్ చేసి పిలిపిస్తారా అన్న. లేదా అక్కడ అసుంటాడు కాదని నమ్మిండు అంతే. నమ్మితేడు బాణం చేసిన దగ్గరికి లేకపోయే. ఎప్పుడైతే ఇల్లుకు సంబంధించి గొడవ అవుతుందో ప్రసాద్కు మధ్య ఎప్పుడైనా బెదిరించిండట ఇంతకుముందు గతంలో? ఆడ మాచరెడ్డి బెదిరించిండట, గల్ల పట్టిండట. ఆ విషయం మొన్న 15 రోజుల కింద వచ్చిండు నా తాటికి. ఆ విషయం మొన్న 15 రోజుల కింద చెప్తే, నువ్వు ఉండకు, నాడు గొండగాడవు, నువ్వు ఉండకు, నువ్వు సప్పుడుదాకా మాకులు ఉరికిరా, మనం బిచ్చం అడుక్కొని తిందాం, మన కూలు లేవా, పల్లెలు లేవా, మన కసాములు లేరా అన్న. బిడ్డ నీ కాలు మొక్కుతా నేను, నా మాట నాకు బాయాడు, నాకు అన్నదమ్ముడు కంటే ఎక్కువ. ఇప్పుడు ఇల్లుకు సంబంధించి ప్రశాంత్ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఏదన్నా మీరు గతంలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ కేసు ఏం చేయనీయలేదు, ఆడేం చేయనీయలేదు అని భయపట్టించిండు. ఆడు చేస్తుంటే కూడాడు భయం పట్టించిండు. ఇన్ని ఆడు కొల్లోడు ఈ ఊళ్ళోకి వెళ్ళి లేపుకుపోయిందాక మా కోళ్ళకి ఎరకలేదు. ఆడ యాక్చువల్లీ వాళ్ళ అవ్వనే పోయిందట ముందు, వాళ్ళ అవ్వనే తొలకపోయిందట. వీడికి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి లేపుకుపోయిందట వాళ్ళ అవ్వ, ప్రశాంత్ వాళ్ళ అవ్వ. ఏం కోరుతారమ్మా పోలీసు వాళ్ళని? ఏం కోరుకుంటున్నారు? ఏం లేదు, మాకు కనీసము శవాలన్న మాకు చూపియాలా, వాళ్ళకు తగిన శిక్ష కావాలా అంతే. వాళ్ళకు తగిన శిక్ష అయితేనే మేము ఒప్పుకుంటాం. అయ్యా సాయిబాబుని ఇట్లా చంపేసాను, దానిలో కఠినమైన శిక్ష చేస్తేనే. ప్రసాద్ కుటుంబం కూడా కుల బహిష్కరణ జరిగిందని చెప్తున్నారు. ఆ కులం అంతా వచ్చిండ్రా ఏమైనా మాట్లాడు? లేదు కులం వాళ్ళు ఏమని లేదు. కులం వాళ్ళే పోయి నిన్న పోలీస్ స్టేషన్ పోయి సంతకాలు చేసి వచ్చిండ్రు. అయ్యా వాళ్ళ మీద నేను చెప్పా, వాళ్ళ మీద నేను అబద్ధం చెప్పా. బహిష్కరణ కాలే, మన్ను కాలే, దుమ్ము కాలే, అదంతా అబద్ధం పుట్టగతి మాటలు. నిన్న వాళ్ళే పోయిండ్రు కదా, కులపోళ్ళు అంతా పోయి సంతకాలు చేసి వచ్చిండ్రు. ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా పోయిండ్రు నిన్న పోలీస్ స్టేషన్కు. బుజ్జి కూడా పోయింది. అంత ఇంటోళ్ళు రావాలంటే కూడా అంత బర్ల మీద కాలర్ మీద అంత పోయిండ్రు. ఇప్పుడు ఇంటికి సంబంధించింది నేను
మా నడుపు కోడలు ఇద్దరమే నేను లేరు, 4 మేనత్తలు ఉన్నారు కానీ అత్తగారి ఇళ్ళల్లో ఉన్నారు. ఏంటో విద్య వాళ్ళు భక్త మా కాళ్ళకు తగిన శిక్ష చేస్తేనే మేము ఒప్పుకుంటాము. మేముండి కూడా లాభం లేదు. మొత్తం మీద ప్రసాద్ సంచలనం కలిగించినటువంటి 6 హత్యలకు సంబంధించి అయితే ప్రసాద్ కుటుంబ సభ్యులు వారి బంధువులు అయితే తీవ్ర దుఃఖసాగంలో ఉన్నారు. వారంతా కూడా జరిగినటువంటి ఘటన మీద చాలా సీరియస్గా స్పందిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి, ఎవరెవరైతే క్రైమ్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలా, దర్యాప్తు చేయాలా, నిందితులందరినీ కఠినంగా శిక్షించాలన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒక కుటుంబాన్ని హతమార్చినటువంటి ఘటన అయితే మొత్తానికి మాకలూరు గ్రామంలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మాకలూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, మాకలూరు గ్రామం నుంచి.